హలో సార్, కిరణ్ గారు. హాయ్ బ్రో, హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ సినిమా గురించి అడుగుతున్నారు అవుట్ ఆఫ్ ద బాక్స్. నాకు తెలుసు మీరు అడుగుతారని నాకు తెలుసు. మీరు కూడా వీలైతే సినిమా గురించి అడగండి, ఐ ఫీల్ హ్యాపీ. ఇదే సినిమా గురించే, ఇది కాంట్రవర్సీ ఏం కాదు. అంటే రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది అండ్ సీతమ్మవాట్లే సినిమాల చెట్టు కూడా రీ రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎస్విఎస్సి అనేది ఒక ఎమోషన్. సో అంటే మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ అవుతుంది కాబట్టి, అది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎస్విఎస్సితో మీకున్న ఒక ఎమోషన్ పాయింట్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? నేను చూసిన సినిమాలలో అతి ముఖ్యమైన అండ్ చాలా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. శ్రీకాంత్ అడ్డాల గారిని కలవడం, ఆయనతో నేను డిస్కస్ చేయడం, మీ ఇద్దరం ఒకటి చేద్దాం అనుకుని డిస్కస్ చేసే సందర్భాల్లో 100 సార్లు చెప్పిండాను. ఆయన నాకు చెప్పే కథ నేను వినకున్నా ఎంతసేపు నాకు సీతమ్మ వాకిట్లో డైలాగులు ఎలా రాశారు సార్, ఎలా చూపించారు సార్ అదని. మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని కానీ ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా. నాకు ఇంకా ఎందుకు బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటున్నానంటే, నేను మా అన్న జైశ్యామ్ థియేటర్ తిరుపతిలో చూసాం ఆ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. చాలా సంవత్సరాల తర్వాత ఎందుకో ఇద్దరం కలిసి ఆ సినిమా చూసాం. చాలా మెమరబుల్గా అనిపించింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఖచ్చితంగా రేపు నేను ఫస్ట్ షో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు నేను వెళ్ళి మళ్ళీ నేను చూద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు మనకి ఆ టైంకి అలా హై వెళ్ళిపోయేసి ఉంటాయి, కొన్ని సినిమాలు ఎప్పటికీ మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. నాకు తెలిసి తెలుగు కుటుంబాలలో చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు ఎక్కడండి?